సునంద రాత్రి భోజనాలయ్యాక వరండాలో కూర్చున్న తండ్రి దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంది. చల్లగా గాలి వీస్తోంది కదూ నాన్న. అవునమ్మా, భోంచేశావా? చేశాను. అన్నట్టు వెంకమ్మత్తయ్య చనిపోయి ఎన్నేళ్ళయింది నాన్న? ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చిందమ్మా? ఏమో, అలా జ్ఞాపకానికి వచ్చింది, అడిగాను అంతే. ఆమె చనిపోయేటప్పటికి నీకు 8 ఏళ్ళు. ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుందేమో చనిపోయి. అత్తయ్య చాలా మంచి ఆవిడ కదూ నాన్న. అవునమ్మా, నువ్వంటే ఆమెకు పంచ ప్రాణాలును. పాపం, పెద్ద మనిషి కాకముందే భర్త చనిపోయాడు. మన సంసారపు సుఖమే తన సుఖమని అనేది. మన సంసారపు సుఖం కోసమే తన సర్వశక్తులు ధారపోసింది. చాలా మడిగా ఆచారంగా ఉండేవారనుకుంటా, ఏం నానా? అవునమ్మా, 12 ఏళ్లకే మొగుడు చనిపోయాడు. తర్వాత ఎంతమంది చెప్పినా భర్త లేనివాళ్లు వెంట్రుకలు ఉంచుకోకూడదు. భర్త లేని ఆడదాని వెంట్రుకల నుండి ఒక్క చుక్క నీరు నేల మీద పడినా భర్తను యమదూతలు నరకహింస పెడతారు. బతుకున్నప్పుడు ఆయన్నేమీ సుఖపట్టలేకపోయాను. చచ్చి స్వర్గంలో ఉన్న పుణ్యాత్ముణ్ణి ఈ వెంట్రుకలు అలాగే ఉంచుకుని నరకానికి పంపనా అని చెప్పి జుట్టు తీయించుకునేది. మీరైనా మాన్పించాల్సింది నాన్న. ఏం చేస్తామమ్మా, మేమెంత చెప్పినా వినలేదు. అదీ కాకుండా ఆనాటి పరిస్థితులు అలా ఉండేవి. మొగుడు చనిపోయిన ఆడది జుట్టు తీయించుకోకపోతే అందరూ ఆక్షేపించేవారు. ఆమె చాలా నిక్కచ్చి మనిషి కూడా. ఏమైనా మన సంఘం ఇంకా చాలా మారాలి నాన్న. అన్నట్లు అత్తయ్య కాలం ఎలా గడిపేది? జపాలు, తపాలు, ఉపవాసాలు, పూజలు, వీటితోనే గడిచిపోయేది. రోజూ స్నానం చేసి భక్త విజయం చదివేది. తర్వాత గీతా పారాయణం చేసేది. రోజూ సాయంకాలాలు శివాలయానికి వెళ్ళేది. ఆమె కోసమే శనివారం ఇంట్లోనే హరికథ ఏర్పాటు చేసేవాణ్ణి. దాసుగారు ఒకరొచ్చి హరికథ చెప్పేవారు. ఓ, అంది సునంద ఆశ్చర్యంతో. అత్తయ్య తనకు జ్ఞాపకం లేకపోయినా హరికథను గురించిన కళ తనకు రావడాన్ని చూసి ఆశ్చర్యపడింది సునంద. అంతా అప్పుడే మర్చిపోయావా సునంద? రోజు రాత్రుళ్ళు వెంకమ్మ దగ్గర పడుకుని భక్తుల కథలు, పతివ్రతల కథలు చెప్పించుకునేదానివి. మళ్ళీ వాటినన్నిటినీ 7 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే ఎంత చక్కగా చెప్పేదానివి. అంతా మర్చిపోయావా అమ్మా? నాకేదీ సరిగ్గా జ్ఞాపకం లేదు నాన్న. అయితే నేను భక్తుల కథలు, పతివ్రతల కథలు అన్నీ చెప్పేదాన్నా? లోపాముద్ర, సావిత్రి, నలదమయంతి, అహల్య, సీత, అరుంధతి, సక్కుబాయ్, కబీర్, తులసి మొదలైన కథలన్నీ ఎంత చక్కగా చెప్పేదానివో. వెంకమ్మ నీకు ఆ కథలన్నీ చెప్పి నువ్వు వాళ్ళలాగే కావాలమ్మలు అనేది. నాకేమీ జ్ఞాపకం లేదు నాన్న. నువ్వప్పటికి చాలా చిన్నపిల్లవి. అంతా మర్చిపోయి ఉంటావు. భర్త చనిపోయిన దానికేం సుఖమని రాత్రుళ్ళు భోంచేసేది కాదు. ఓ రోజు నువ్వు మల్లెపూల దండ పెట్టుకుని ఇంకో దండ ఆవిడ దగ్గరకు తీసుకుని వెళ్ళి, అత్తయ్య, నువ్వు పూలు పెట్టుకోవు అని అడిగావు. దానికి ఆమె, ఈ జన్మలో నాకా పుణ్యం లేదు. ఈ జన్మలో నోములు నోచుకుని వచ్చే జన్మలో ఆ పుణ్యం సంపాదిస్తాను. మొగుడు లేని దానికి పువ్వులు దేనికమ్మా అంది. పెట్టుకుంటే ఏమవుతుందేమిటి అని అడిగావు నువ్వు. మళ్ళీ తప్పమ్మా, అలా చేయకూడదు అంటూ ఏడ్చేసింది. అప్పుడు మీ అమ్మొచ్చి నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయింది. పాపం, నా మాటలకు అత్తయ్య ఎంత నొచ్చుకుందో. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా కూర్చున్నారు. నీ ఉంగరం దొరికిందమ్మా అన్నారు రావుగారు. లేదు నాన్న, ఇంకోమారు వెతికి చూడాలి. నిద్రొస్తోంది, పడుకుంటాను అంటూ లేచి మేడ మీదకు వెళ్ళింది. మరనాడు సునంద రంగనాథన్ గారితో తండ్రి తనకు చెప్పిన విషయాలన్నింటినీ తెలియజేసింది. ఆయన మౌనంగా అంతా విన్నారు. తర్వాత కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుని తలెత్తి సునంద వైపు చూశారు. నువ్వు నా నుండి ఏ విషయాన్ని దాచిపెట్టలేదు కదూ? లేదు. నీ విషయంలో చెప్పవలసిందంతా చెప్పావా? ఆ, నాకేమో అనుమానంగా ఉంది. శ్రీధర్ని ప్రేమించే ముందు ఇంకెవరినైనా ప్రేమించావా? సునంద తొందరగా జవాబు చెప్పలేదు. ఆమె మనసు అడకత్తెరలో పడినట్టుగా ఉంది. మనసులో జరుగుతోన్న విప్లవం వల్ల ఆమె మొహం పాలిపోయింది. కర్చీఫ్ను వేలికి చుట్టి విప్పుతూనే ఉంది. రంగనాథన్ ప్రశ్నకు సునంద, మీకు దెయ్యాల్లో నమ్మకం ఉందా అండి అని అడిగింది. తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా సునంద ఎదురు ప్రశ్న వేయడాన్ని చూసి ఆయనకు కోపం వచ్చింది. తన కోపాన్ని బయటపడనీయకుండా, ఇప్పుడు ఈ ప్రశ్న దేనికి అన్నారు. నాకు దెయ్యాల్లో నమ్మకం కలిగేలాంటి సంఘటనలు జరిగాయి. నువ్వు చెప్పడం చాలా వింతగా ఉంది. నీ అనుభవం చెబుతావా? ఓ రోజు రాత్రి 8 గంటలకు వర్షం కురవడం మొదలైంది. 10 గంటలకు ఆగిపోయింది. ఆ రోజు వర్షం రావడం మొదలయ్యాక నేను గడప దాటలేదు. కాని ఉదయం లేచేటప్పటికి నా కాళ్ళు, పక్క మీద దుప్పటి బురద అయింది. బురద నీరు నా చీర కుచ్చిళ్లకు అంటుకునుంది.
రంగనాథన్ ఉత్సాహంతో ముందుకొంగి ఆ తర్వాత అన్నారు. నా చిన్నప్పుడు విన్నాను, దెయ్యాలు నిద్రపోయేటప్పుడు ఎక్కడికైనా తీసుకుని వెళతాయని. ఒకతను వరండాలో పడుకునేవాడు. ఉదయానికల్లా నడివీధిలో ఉండేవాడు. వాడిని మోహిని ఆవహించింది అనేవారు. ఇంకా ఏమేం అనుభవం అయ్యాయి? కుతూహలంతో రంగనాథన్ నుదుటి మీద నరాలు పొంగాయి. నా గదిలోని కొన్ని వస్తువులు పెట్టించోట్లో నుండి మాయమయ్యాయి. ఎవరూ దొంగలించలేదని నీకు బాగా నమ్మకముందా? "ఉమ్, నేనే స్వయంగా నిల్చుని గది ఊడిపిస్తాను. మా అమ్మా నాన్న మేడ మీదకు సాధారణంగా రారు. ఇక అన్నయ్య వదిన దినువు మాత్రమే నా గదిలోకొస్తారు. వాళ్ళ మీద నాకేం అనుమానం లేదు. కానీ వస్తువులు తీసుకోవడం వల్ల వాళ్ళకేం లాభం? దొంగలింపబడిన వస్తువులు ఏవేవి? 1, 2 ఫోటోలు, ఉంగరం, కొన్ని ఉత్తరాలు. ఎవరి ఫోటోలు? ఎవరు రాసిన ఉత్తరాలు? ఆమె చేతులు కర్చీఫ్ను వేలికి చుట్టి విప్పుతున్నాయి. ఎవరివో చెబుతావా? నా పెళ్లి ఫోటో, మా వారి ఫోటో, పెళ్లి ఉంగరం. రంగనాథన్ అత్యంత ఆశ్చర్యంతో లేచి నిల్చున్నాడు. కొంచెంసేపు పచార్లు చేసి మళ్లీ వచ్చి ఆమె ముందు నిలబడ్డారు. శ్రీధర్తో ఈ వేసంగిలో పెళ్ళవుతుందని చెప్పావు కదూ? అవును. అలా అయితే పెళ్లి ఫోటో, పెళ్లి ఉంగరం అని చెప్పడంలో నీ అభిప్రాయం ఏమిటి? మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడరాదు? నేను విధవను. ఈ వేసంగిలో నాకు శ్రీధర్తో పునర్వివాహం జరగబోతోంది. రంగనాథన్ నిర్ఘాంతపోయి నెమ్మదిగా కుర్చీ మీద కూర్చుని తమ చైతన్యాన్నంతా కోల్పోయిన వారిలా వెనక్కి వాలారు. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వు నువ్వు విధవ్వా? ఇంతకు ముందే ఎందుకని చెప్పలేదు? అవును, నా 17వ ఏటనే నాకు పెళ్ళయింది. 19 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఆ తర్వాత నేను చదువుకుని ఉద్యోగంలో చేరాను. తర్వాత శ్రీధర్ పరిచయం అయ్యారు. నువ్వు విధవ్వని శ్రీధర్కు తెలుసా? తెలుసు. అయినా ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నారు. నేను విధవను కానివ్వండి, అందవికారిని కానివ్వండి, ఏమైనా కానివ్వండి, శ్రీధర్ నన్ను పెళ్లి చేసుకుంటారు. దీనివల్ల ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఊహించుకోవచ్చు కదూ. నేను ఆయనను చాలా ప్రేమిస్తున్నాను. నీకింతకు ముందే పెళ్ళైందన్న విషయం నాతో ఎందుకని చెప్పలేదు? అదేమంత ముఖ్య విషయం కాదని ఊరుకున్నాను. నేనే ఆ పెళ్లిని, నన్ను చేపట్టిన వారిని మరిచిపోయాను. దీనిని జ్ఞాపకముంచుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? సునంద తాను సమర్థించుకుంటూ అంది. నువ్వన్నది నిజమే. నువ్వు లాంగ్ ఫెలో పద్యం విన్నావా? ట్రస్ట్ నో ఫ్యూచర్ హవెవర్ ప్లెజెంట్. లెట్ ద డెడ్ ఫాస్ట్ బరీ ఇట్స్ డెడ్. యాక్ట్ ఇన్ ద లివింగ్ ప్రెజెంట్. హార్ట్ విత్ ఇన్ అండ్ గాడ్ ఓవర్ హెడ్ అని. సునంద, మీ అన్నయ్యతో కొంచెం మాట్లాడాలి. రేపు సాయంకాలం పంపుతావా? అన్నయ్యనా? ఎందుకు? ఆయనతో కొంచెం మాట్లాడాలి. నీ వస్తువులన్నీ దొంగలిస్తోన్న దొంగను పట్టుకోవాలి. అలానే పంపుతాను. కావాలంటే నేను కూడా వాడితో వస్తాను. నువ్వు రానక్కర్లేదు. మీ అన్నయ్యను పంపితే చాలు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. సునంద రంగనాథన్ చెప్పిన దానికి అంగీకరించింది. మర్నాడు సాయంకాలం రంగనాథన్ సీతారాం కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. 5:15కు యువకుడొకడు క్వార్టర్స్ దగ్గరకు రావడాన్ని చూసి రంగనాథన్ ఆతృతతో గేటు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. సీతారాం సంశయంతో వెనకంజ వేస్తూ గేటు దగ్గరకొచ్చి నిలబడ్డాన్ని చూసి రంగనాథన్ చిరునవ్వుతో అతడి దగ్గరకొచ్చి, నేనే రంగనాథన్. మీరు సునంద అన్నయ్య అనుకుంటా. లోపలికి రండి. నా పరిచయం అయ్యింది కదా అంటూ మళ్లీ నవ్వారు. ఆయన స్వచ్ఛమైన నవ్వు సీతారాంను ఆకర్షించింది. అతడి బిడియం మాయమైంది. అతడు నవ్వుతూ, మీ పరిచయం అవడం చాలా సంతోషకరమైన విషయం. నా పేరే సీతారాం అంటూ చేయి చాచాడు. రంగనాథన్ కరచాలనం చేసి లోపలికి తీసుకుని వెళ్లారు. సీతారాం ఆశ్చర్యం కలవరంతో రంగనాథన్ మొహమే చూస్తూ కూర్చున్నాడు. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? సునంద మీ ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పింది. కారణమడిగితే ప్రొఫెసర్ గారు చెప్తారు అని చెప్పింది. సునంద కళ్యాణి ద్వారా తన పరిచయం చేసుకున్నప్పటి నుండి అంతవరకు జరిగిన విషయాలను రంగనాథన్ సీతారాంకి వివరించారు. మీ చెల్లెలు చాలా తెలివిగల పిల్ల. తన మనసు బాగలేదని చాలా తొందరగా తెలుసుకుని నన్ను కన్సల్ట్ చేసింది. తన మనసులోని సంచలనాన్ని, పోరాటాన్ని ముందుగానే తెలుసుకుని నా దగ్గరకు రావడం చాలా మంచి పనైంది. లేకపోతే ఈ బాధల వల్ల ఏ పరిణామం వచ్చేదో చెప్పలేం. ఆమె చాలా బుద్ధిమంతురాలు. సునంద తన వైవాహిక జీవనం సుఖంగా గడపాలనే నా వాంఛ. మీరు నాకు సహాయం చెయ్యాలి. సునంద సుఖం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఇంట్లో అందరి అభిప్రాయం. అందువల్లే నేను శ్రీధర్ లాంటి కుర్రాడికి ఆమెతో చనువుగా తిరిగే అవకాశాన్నిచ్చాను.
నేను ఏ ఉద్దేశంతో వారిద్దరి మధ్య పరిచయం పెంపొందించేలా చేశానో అది ఫలించింది. ఇక ముందు కూడా ఆమె సుఖంగా జీవితం గడపాలనే మా కోరిక. శేఖరాన్ని పెళ్లాడి ఆమె కొన్ని రోజులు మాత్రమే సుఖపడింది. 19 ఏళ్లకే ఆమెకు వైధవ్యం ప్రాప్తించినప్పుడు మా బాధ వర్ణనాతీతం. నేను, అమ్మ, దమయంతి. దమయంతి? దమయంతి ఎవరు? దమయంతి నా భార్య, సునంద వదిన. ఒక్క నిమిషం ఆగండి అంటూ రంగనాథన్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సునంద కలలన్నింటినీ మరోమారు చదివి విషాదంతో చిరునవ్వు నవ్వి మళ్ళీ వచ్చి సీతారాం ముందు కూర్చున్నారు. సీతారాం, మీరు చిన్న పని చెయ్యాలి. ఈ రోజు నుండి మీరు రాత్రుల్లో నిద్రపోకూడదు. ఈ రోజు నుండి రాత్రుళ్ళు మేలుకొని మీ చెల్లెల్ని పరీక్షించాలి. మీ చెల్లెలి గదికి ఎవరొస్తారు, గది నుండి ఎవరు బయటికి వెళతారు, ఏం చేస్తారు అనేది కనుక్కోవాలి. బయటికి వెళ్లేవారిని అనుసరించి వారెక్కడికి వెళతారు అనేదాన్ని కనుక్కొని నాతో చెప్పండి. మీ చెల్లెలి గది నుండి బయటికి వెళ్లేవారిని మీరు ముట్టుకోకూడదు. మాట్లాడించరాదు, కేక వేయరాదు. మీరు వారికి తెలియకుండా వెంటాడాలి. అన్నట్టు ఈ విషయం మీలోనే ఉంచుకోండి. ఇంకెవరికీ తెలియనీకండి. సీతారాం కోపంతో మండిపోతూ అన్నాడు. నా చెల్లెలి ప్రవర్తనలో మీకేమన్నా అనుమానం కలిగిందా? అలా అనుమానం వచ్చుంటే ఖచ్చితంగా చెబుతున్నాను. మా చెల్లెలు ఎన్నటికీ అలాంటిది కాదు. మాకు నీతి నియమాలంటూ ఉన్నాయి. కొంచెం శాంతించండి సీతారాం. మీ చెల్లెలు చెడ్డవారని నేనన్నానా? ఆమె సుఖంగా ఉండాలనే మీకు ఈ పని అప్పచెప్తున్నాను. ఈరోజు రాత్రి చూడండి. ఎవరూ కనిపించకపోతే రేపు రాత్రి చూడండి. తర్వాతొచ్చే ఫలితాలను నాకు తెలపండి. అలాగే. సునందని అలా ఆమెకు తెలియకుండా పొంచి చూడడం నాకిష్టం లేదు. అయినా మీరు ఆమె సుఖానికే అని అంటున్నారు కనుక అలాగే చేస్తాను. ఇక నేనొస్తాను అంటూ సీతారాం లేచొచ్చేశాడు. సీతారాం మనసు కలత చెందింది. రాత్రి భోజనం కూడా చేయలేదు. అన్నయ్య మొహం అదో రకంగా ఉండడాన్ని చూసి, ఎందుకన్నయ్య అలా ఉన్నావు? ప్రొఫెసర్ ఏమన్నారు? అంది సునంద. సీతారాం బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకున్నాడు. సునంద పెళ్లి శుభలేక నాకు పంపండి అన్నారు. మరింకేమంటారు అని ఊరుకున్నాడు. దమయంతి తన పనులన్నీ ముగించుకుని పైకొచ్చేటప్పటికి సీతారాం నిద్రపోతున్న వాళ్లా పడుకున్నాడు. దినకరుడు దుప్పటి కప్పుకోకుండానే పడుకున్నాడు. దమయంతి దీనుకు దుప్పటి కప్పి సీతారాం దగ్గర కూర్చుని అతడి నుదుటిపై చేయి వేసి, జ్వరం కూడా లేదు, ఆయన ఎందుకని భోంచేయలేదు అని తనకు తానే నెమ్మదిగా చెప్పుకుని భర్తకు దుప్పటి కప్పి లైట్ ఆర్పి తను పడుకుంది. అరగంట గడిచింది. దమయంతి నిద్రపోతుందని నమ్మకం కలిగాక సీతారాం లేచి కూర్చున్నాడు. వెన్నెల గదినంతా ఆవరించింది. వెన్నెల్లో నిద్రిస్తోన్న దమయంతి చాలా అందంగా కనపడింది అతడి కళ్లకు. వదినలాగే ఉండే కూతురు పుడితే నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని జనం ఎగబడతారు అని సునంద చెప్పిన మాట జ్ఞాపకానికొచ్చింది. సీతారాం కొంచెంసేపు ప్రేమగా ఆమె వైపు చూశాడు. ఆమె నిద్రలోనే చిరునవ్వు నవ్వుతోంది. సీతారాం తనను తానే మరిచి ముందు కొంగాడు. మరుక్షణమే ఆమెకు మెలకు వస్తే అనుకుని వెనక్కి తెగ్గాడు. నిద్రలోనూ దిను కొంటిగానే కనిపించాడు. కలలో కూడా ఏం అల్లరి చేస్తున్నాడో అనుకుంటూ సీతారాం లేచాడు. ఒళ్ళు విరుచుకుని ఆవులిస్తూ తన గది తలుపు తెరిచి నెమ్మదిగా బయటకొచ్చి మళ్లీ చప్పుడు కాకుండా తలుపు మూసేశాడు. తలుపు వేసే ఉంది. సీతారాం కిటికీ పక్కనే ఉన్న కుర్చీ మీద కూర్చుని బయటకు చూశాడు. వెన్నెల్లో ప్రపంచమంతా నిద్రిస్తోంది. కొబ్బరాకులు వెన్నెల్లో తళతళ మెరుస్తున్నాయి. కీచురాళ్ల శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తోంది. కుక్కల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారంలో 1 గంట అయింది. సీతారాంకి నిద్ర ముంచుకొస్తోంది. వెన్నెలను చూస్తూ నిద్రపోయాడు సీతారాం. ఎక్కడో తలుపు గడియ తీసిన చప్పుడు. సీతారాం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎక్కడా? ఎవరు తీశారు తలుపు గడియ? సీతారాం చుట్టూ చూశాడు. మళ్లీ ఇంటినంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అంతా తన భ్రమేనేమో. సీతారాం మళ్లీ కుర్చీలో కూర్చుని ఆవలించాడు. ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు. సీతారాం చటుక్కున లేచి కొంచెం చీకటిగా ఉన్న చోట్లో నిల్చున్నాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎవరో పెట్టె మూత తీసి మళ్లీ నెమ్మదిగా మూసిన చప్పుడైంది. సీతారాం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చుట్టూ చూస్తున్నాడు. సునంద గది తలుపులు నెమ్మదిగా చప్పుడు కాకుండా తెరుచుకున్నాయి. గదిలో నుండి బయటికి ఎవరొస్తారా అని సీతారాం కుతూహలంతో అటువైపే చూస్తున్నాడు. బయటకొచ్చింది సునంద. సునంద బయటకెందుకొచ్చింది అనుకుంటూ సీతారాం చెల్లెలి మొహాన్నే పరిశీలనగా చూశాడు. సునంద తెల్లటి వాయిల్ చీర కట్టుకునుంది. తెల్లటి జాకెట్ వేసుకుంది. ముంగురులు నుదుటిని కప్పేశాయి. పొడుగాటి జడ వీపు మీద వేలాడుతోంది. కొంగు నేలను తాకుతోంది.
సునంద ఒక క్షణం తలుపుని ఆనుకుని నిల్చుంది. ఆమె కళ్ళు సగం మూసుకునున్నాయి. సునంద కళ్ళు మొహాన్ని చూస్తే ఆమె మేలుకున్నట్టు కనిపించడం లేదు. ఆమె కళ్ళు ఎటువైపుకు చూడడం లేదు. భావశూన్యంగా ఉన్న ఆమె ఆర్మోడుపు కన్నులలో నిద్ర స్పష్టంగా కనబడుతోంది. ఒక క్షణం తలుపునానుకుని నిలబడింది. తర్వాత మెట్ల వైపు నడిచింది. అక్కడ పడిపోతుందేమో, ఆమె మేలుకొని లేదు, వెళ్ళి పట్టుకుందామా అనుకున్నాడు సీతారాం. కాని రంగనాథన్ గారి మాటలు జ్ఞప్తికొచ్చాయి. మీరు ముట్టుకోకూడదు, మాట్లాడించి రాదు, కేక వేయి రాదు. అలా చేయడమే మంచిది అంది అతడి మనసు. సునంద నెమ్మదిగా మెట్లు దిగడం ప్రారంభించింది. ఆమె పడిపోతుందేమోనని సీతారాం భయపడ్డాడు. కాని సునంద ఎక్కడా పడలేదు. సునంద తోవలో ఉన్న కుర్చీలు, సోఫాను దాటుకుని పెరటి వైపుకు వెళ్లసాగింది. సీతారాం చప్పుడు చేయకుండా నీడలా ఆమెను అనుసరించాడు. సునంద ఇంటి వెనక వైపునున్న తలుపు తీసి పెరట్లో కడుగు పెట్టింది. ఆమె పాదాలు మృదువుగా నేలను తాకుతూ నడుస్తున్నాయి. గాలికి ఆమె కొంగు ఎగురుతోంది. నల్లటి జడ అటు ఇటూ ఊగుతోంది. దేవకన్యలు వెన్నెలలో విహారం చేసే కథ జ్ఞాపకం వచ్చింది సీతారాంకి. వెన్నెలలో తెల్లటి చీరతో సునంద చాలా అందంగా అగుపిస్తోంది. పెరట్లో ఒక చివర పాడుబడిన నుయ్యి ఒకటుంది. రావుగారు ఎప్పుడో నుయ్యి తవ్వించడానికి ప్రయత్నించారు. ఎంతో లోతుగా తవ్వినా నీరు పడకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మళ్లీ దాన్ని పూడి చేయాలని ప్రయత్నించి రాతి పలకను ఆ నూతి మీద వేయించారు. కాని అది నూతిని పూర్తిగా కప్పలేదు. రాతి పలక రెండు వైపులా చెయ్యి పట్టేటంత స్థలం ఉండిపోయింది. రాత్రులు ఎవరైనా చూడకుండా నూతిలో పడతారనే భయం వల్ల రావుగారలా చేశారు. సునంద ఆ పాడుబడిన నూతి దగ్గరే ఆగింది. తన కుడి చేతిలో ఉన్న వస్తువుతో సహా రాతి పలక మీద అడుగు పెట్టింది. భయంతో నిలువెల్లా వణికిపోయాడు సీతారాం. ఆ రాతి పలక అకస్మాత్తుగా పక్కకు జరిగి సునంద నూతిలో కనుక పడిపోతే, ఆ రాతి పలక మీద నిల్చున్న సునందను పక్కకు లాగుదామని సీతారాం 2 అడుగులు వేశాడు. రంగనాథన్ మాటలు అతడిని నిరోధించాయి. సునంద ఆ రాతి పలక మీద కూర్చుని తన చేతిని ఆ సందులో దూర్చి ఒక్క నిమిషం అలాగే కూర్చుని సునంద మళ్లీ లేచి నిల్చుంది. అంతకుముందు ఆమె చేతిలో ఉన్న వస్తువు ఇప్పుడు లేదు. సునంద మళ్లీ ఇంటివైపుకు బయలుదేరింది. సీతారాం వేగంగా ఆమెను అనుసరించాడు. ఆమె లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటుందేమోనని భయపడ్డాడు సీతారాం. అలా కనుక చేసినట్టయితే ఇక రాత్రంతా చలిలో ఆరుబయటే గడపాల్సొచ్చేది. సునంద లోపలికి వెళ్లగానే సీతారాం కూడా ఆమె వెంటనే లోపలికి దూరాడు. అయినా సునంద సీతారాంని గమనించినట్టే లేదు. ఎంత విచిత్రంగా ఉందిది. కళ్ళు సగం తెరుచున్నాయి. ఆమె వెనకనే నేను వచ్చాను. తలుపు గడియ వేసుకునేటప్పుడు కూడా నన్ను గమనించలేదే అనుకున్నాడు. సునంద తలుపు గడియ వేసుకుని నెమ్మదిగా మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మామూలుగానే తలుపు మూసుకొని గడియ పెట్టుకుంది. సీతారాం కొన్ని క్షణాలు ఏమీ ఆలోచించలేక మనసు మూగపోయి అలాగే నిల్చున్నాడు. 5 నిమిషాలు అలాగే నిల్చుని తర్వాత సీతారాం ఏదో నిశ్చయానికొచ్చి మేడెక్కి చెల్లెలి గది తలుపు తట్టాడు. సునంద అని పిలిచాడు. లోపలుండి ఎలాంటి చప్పుడు వినపడలేదు. సీతారాం మళ్లీ తలుపులు తట్టి సునంద అని పిలిచాడు. సునంద మేలుకొని లేచి లైటు వేసి తలుపులు తెరిచి ఏంటన్నయ్యా అంది. నిద్రపోతున్నావా? నువ్వు పిలిస్తేనే మెలకు వచ్చింది. ఏదో చప్పుడైనట్టుంది, అందుకని లేచొచ్చాను. నీకేమైనా చప్పుడు వినపడిందా? లేదు బాబు, నాకేం వినపడలేదు. నువ్వు పిలిచే వరకు నాకు అసలు మెలకువే రాలేదు. అయితే ఎక్కడ చప్పుడయిందో ఏంటో, నిద్రపో అంటూ సీతారాం తన గదికొచ్చి పడుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కన్ను మూత పడలేదు. ఉదయం లేచి కాఫీ తాగ్గానే సీతారాం రంగనాథన్ గారింటికి వెళ్ళాడు. రంగనాథన్ అప్పుడే లేచి షేవ్ చేసుకుంటున్నాడు. సీతారాం మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోన్న కలవరపాటును చూసి నవ్వుతూ ఏంటి విశేషాలు అన్నారు. సీతారాం రాత్రి తాను చూసిందంతా వివరించి చెప్పాడు. సునంద ఎందుకలా చేసిందండి అని కుతూహలంతో ప్రొఫెసర్ గారిని ప్రశ్నించాడు. సాయంకాలం సునందను కూడా తీసుకుని రండి, అప్పుడంతా వివరంగా చెబుతాను అన్నారు రంగనాథన్. సీతారాం ఇంటికొచ్చి సునందతో ప్రొఫెసర్ గారు రమ్మన్న విషయం చెప్పాడు. సాయంకాలం 5 గంటలకు అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి రంగనాథన్ ఇంటికి బయలుదేరారు. రంగనాథన్ వారిద్దరి కోసమే ఎదురు చూస్తున్నట్టు కనపడ్డాడు. లోపలికి రండి అంటూనే డ్రాయింగ్ రూంలో ఇద్దరినీ కూర్చోబెట్టి తాము వారి ఎదురుగుండా కూర్చున్నాడు. రంగనాథన్ సునందనే చూస్తూ మీ సమస్యలకు జవాబు దొరికింది అన్నారు. నిజంగానా? సునంద ఉద్వేగంతో అడిగింది. మీ సమస్యలేంటో ఒక్కొక్కటిగా చెప్పండి, నేను జవాబులు చెబుతాను
ఆత్మహత్యను గురించిన ఆలోచనలు, చాలా తొందరగా ఏడుపు రావడం, నా మీద నాకే కోపం రావడం, అందరూ నన్నే చూసి నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకోవడం, వీటన్నింటికీ కారణం ఏమిటి? ఆత్మహత్యను గురించిన ఆలోచనలు నీకు రావడానికి కారణం నీకేం చేయాలో తెలియకుండా ఉండడం. నీ చిన్నతనంలో నేర్చుకున్న భావాలకు, చదువుకున్న తర్వాత నీలో వచ్చిన ఆధునిక మనోభావాలకు సంఘర్షణ జరుగుతోంది. నీ మనసు చీలిపోయింది. కానీ దాన్ని నువ్వు గుర్తించలేదు. వెంకమ్మత్తయ్య ఒళ్ళో పెరిగి సీత, సావిత్రి, నలదమయంతి, అహల్య, లోపాముద్రల కథలను విని పతివ్రతల కర్తవ్యం, ధర్మం వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన సునంద ఒకవైపు, చదువుకుని పూర్వకాలపు ఆచారాలు, నియమాలు తప్పని భావించి వితంతు వివాహం మంచిదే, దానిలో తప్పేమీ లేదని వాదించే సునంద మరొక వైపు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నావు నువ్వు. నీ జాగృత మనస్సు ఈ పాత భావాలను లెక్క చేయడం లేదు. కానీ నీ అత్తయ్య నీలో నాటిన పతివ్రత ధర్మబీజం సుషుప్తంగా పెరిగి మహావృక్షమై కూర్చుంది. కానీ నువ్వు దానిని గుర్తించలేదు. నీకు తెలియకుండానే నీ మనసులో, అంటే సుప్త చిత్రాన్ని, ఆ మనోభావాలు ఆక్రమించుకున్నాయి. కానీ శ్రీధర మీద ప్రేమతో వాటిని ఎదిరించడానికి ప్రయత్నించావు. మనసులో ఏదో విప్లవం, పోరాటం జరుగుతుందని నీకు తెలిసిన కారణాన్ని మాత్రం ఊహించలేకపోయావు. ఆధునిక భావాలకు, సనాతన భావాలకు పోరాటం జరిగినప్పుడు ఆత్మహత్యను గురించిన ఆలోచన నీ మనసులో మెదిలేది. ఏం చేయడానికి తోచకుండా చీకట్లో దోవ తప్పిన పసిపాపయ్యలా ఏడ్చేసేదానివి. కారణరహితమైన ఏడుపు రావడానికి కారణం ఈ దౌర్బల్యమే. మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పని భావించినా శ్రీధర్ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న ధైర్య సాహసాలను చూసి నీ మీద నీకే కోపం వచ్చేది. అందరూ నిన్ను చూసి ఈమె విధవ, రెండో పెళ్లి చేసుకోవడం తప్పైనా ఈ స్త్రీ పునర్వివాహం చేసుకోబోతోంది అనుకుంటున్నారని భ్రమపడతావు. నీ జాగృత మనసు ఈ రెండో పెళ్లి తప్పని అనుకోవడం లేదు. కానీ సుప్తం మనసు అలా భావిస్తోంది. నేను మిగిలిన వారికన్నా తక్కువ అనే భావన రావడానికి కారణం, మన సంఘం స్త్రీకి పునర్వివాహం చేసుకునే అధికారాన్ని ఇవ్వలేదు. పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకున్నంత సులువుగా స్త్రీ పెళ్లి చేసుకోలేదు. వితంతు వివాహం ఓ రకంగా ధర్మం కాదని భావిస్తున్నావు నువ్వు. అందువల్ల మిగిలిన వారికన్నా నువ్వు తక్కువ అనుకుంటావు. శ్రీధర్తో నా పెళ్లి నిశ్చయమయ్యాకనే ఈ పోరాటం మొదలు కావడానికి కారణం, శ్రీధర్ని కలుసుకునే వరకు నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదు. అత్తయ్య ఒళ్ళో పెరిగిన సునందతో దెబ్బలాడేవారెవరూ లేకపోయారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, అంతేనా? ఆ కలల అర్థాన్ని వివరిస్తారా? రంగనాథన్ వెళ్ళి డ్రాయర్లో నుండి సునంద కలల కాగితాలను తీసుకొచ్చి కూర్చున్నాడు. మొదటి కళ అర్థమేమిటంటే, నువ్వు భర్తను దేవుడిగా పూజించావు. నీ మొదటి భర్త శేఖర్ని నిజంగానే ప్రేమించావు. తామర పువ్వులే కావాలా పూజకు? ఇంకే పూలైనా కలలో రావచ్చునే. హృదయాన్ని సామాన్యంగా తామర పువ్వుతోనే పోలుస్తుంటారు. హృదయ పద్మం అని అండాన్ని వినే ఉండొచ్చు. శేఖరాన్ని నువ్వు మనఃపూర్వకంగా ప్రేమించావు. అతడు చనిపోయాక శ్రీధర్ని ప్రేమించావు. ఒకరు కర్పించిన హృదయాన్ని మళ్ళీ ఇంకొకరికి అర్పించడం తప్పు అనే భావన వల్ల ఆ కలొచ్చింది. మీ అత్తయ్య ప్రభావం నీ మీద ఎంతగా ఉందో రెండో కళ చెబుతోంది. మూడో కళలో చారు అన్నమాట. ఆడదానికి ఒకే మారు పెళ్లి అన్నది వెంకమ్మత్తయ్య పెంచిన సునంద మనసులో మెదులుతున్న మాటలు. నాలుగో కళలో మీ వదిన నీతో దెబ్బలాడుతోంది. కానీ నిజానికి నీతో దెబ్బలాడుతోంది మీ వదిన దమయంతి కాదు. కలలో వచ్చి నువ్వు చేస్తోంది తప్పు అని ఖండించింది నలమహారాజు భార్య దమయంతి. నువ్వు నలుడి భార్య దమయంతిని ఇప్పుడు చూడలేదు. నువ్వు చూసిన దమయంతే నీతో నువ్వు చేస్తోంది తప్పు అని దెబ్బలాడుతోంది. పేర్లు సామ్యాన్ని బట్టే నీకు కలొచ్చింది. పునర్వివాహం తప్పు అని నీ అంతరంగం భావిస్తున్నందువల్ల శ్రీధర్ని పెళ్లి చేసుకుంటే నరకంలో శిక్షలేస్తారేమోనని చాలా భయపడుతున్నావు. ఏడో కళ మీ అత్తయ్య ప్రభావం నీ మీద ఎంతుందో చూపుతోంది. ఫోటోలు, ఉత్తరాలు, ఉంగరాల దొంగతనం మాట ఏంటి? వాటిని నువ్వే నిద్రలో తీసుకుని వెళ్ళి మీ పెరట్లో ఉన్న పాడుబడిన నూతిలో పడేశావు. సునంద ఆశ్చర్యంతో, నేనా? అసంభవం. చీకట్లో ఒంటరిగా నడవడానికే భయం నాకు అంది. కానీ నీ ప్రవర్తనను మీ అన్నయ్య చూశారు. కావాలంటే అడుగు. సునంద సీతారాం వైపు తిరిగింది. అతడు అంతకు ముందు రాత్రి జరిగిన దాన్నంతా వివరించి చెప్పాడు సునందతో. అద్భుతాలను వినే పసిపిల్లలా వింది. ముచ్చామట్లు పోసాయి ఆమెకు. అమ్మయ్యో, రాత్రులు ఎలా బయటకు వెళ్లేదాన్ని తలుచుకుంటేనే వణుకు పుడుతోందే. నిద్రలో ఇలా నడవడాన్ని స్నామాంబులిజం అంటారు. దీన్ని మన భాషలో నిద్రా భ్రమణం అంటారు.
అలాంటప్పుడు ఆ వ్యక్తికి మెలకువ ఉండక తానేం చేస్తున్నాను, ఎక్కడికి వెళుతున్నాను అనే జ్ఞానం ఉండదు. నీలా నిద్రలో నడిచేవారికి నరాల దౌర్బల్యం కానీ, గిల్టీ కాంప్లెక్స్ కానీ ఉంటుంది. లేడీ మెక్బత్ రాజును చంపేశాక ఈ గిల్టీ కాంప్లెక్స్ వల్ల రాత్రులు నిద్రలో అశాంతితో తిరగడాన్ని మనం మేకబెత్త నాటకంలో చదివాం కదా. శేఖరుడి ఫోటో, మొదటి పెళ్లి ఫోటో, ఉంగరం, శేఖరుడి ఉత్తరాలు నీ కంటపడినప్పుడల్లా నువ్వు తప్పు చేస్తున్నావని అనిపించేది. ముళ్ళు గుచ్చుకున్న కాలు అడుగు వేసినప్పుడల్లా నొప్పి పెట్టేటట్లు శేఖర్ని తలపుకు తెచ్చే వస్తువేది కనపడినా నీకు మనసులో బాధ కలిగేది. వాటిని నీ కంటపడకుండా ఎక్కడైనా పెడితే మనసులో పోరాటం, విప్లవం శాంతించొచ్చునని అనుకున్నావు. కానీ జాగృత మనసు ఇలా పునర్వివాహాన్ని తప్పు అనుకోవడం లేదు. అందువల్ల నిద్రపోయేటప్పుడు శేఖర్ని తలపుకు తెచ్చే వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ పాడుబడిన నూతిలో పడేసొచ్చేదానివి. శ్రీధర్ మీద ప్రేమ, మళ్ళీ నలుగురిలా హాయిగా కాపురం చేసుకోవాలనే కోరిక నీ చేత ఆ పనిని చేయించాయి. నిద్రలో నడిచే అలవాటు నుండి తప్పించుకోలేనా? అలా అన్నదెవరు? నీ మనసులో ఉండే తన భావాలను సంపూర్ణంగా నాశనం చేసి జీవితాన్ని కొత్త దృష్టితో చూడ్డానికి ప్రయత్నించు. జాగృత మనస్సుకు సుప్త చేతనానికి మధ్య అభిప్రాయ భేదం రాకుండా చూసుకో. విధవ, అందులోనూ చిన్న వయసులో ఉన్న విధవ ప్రేమించడం కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ తప్పు కాదు. నువ్వింకా చిన్నపిల్లవి. నలుగురిలా జీవించాలి అన్న ఆపేక్ష ఉంది. నీ జీవితం ఇప్పుడే మొదలైంది. నువ్వు సంతోషంగా హాయిగా జీవించే అవకాశం దొరికినప్పుడు ఏదో మూఢనమ్మకానికి తావిచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడంలో న్యాయం లేదు. నువ్వు చనిపోయే వరకు బ్రహ్మచారిణిగా ఉండాలని ఆజ్ఞాపించే అధికారం లోకులకు గాని సమాజానికి కానీ లేదు. ఇంకా ముందు ముందు యవ్వనంలో ఒంటరిగా జీవించలేక కోరికలకు లోనై పతిత అనిపించుకోవడం కన్నా శ్రీధర్ని పెళ్లి చేసుకుని న్యాయమైన మార్గంలో జీవించడం ఉత్తమం. శేఖరం జీవించున్నప్పుడు నువ్వు అతడికి ద్రోహం తలపెట్టలేదు. కానీ అతడు అంత తొందరగా చనిపోవడం నీ తప్పు కాదు. అంతదానికే నువ్వు నీ దేహాన్ని, మనసును శిక్షించడం న్యాయం కాదు. శ్రీధర్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఆయన్ను పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. లోకానికి భయపడకు. 4 రోజులు మీ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ అలాంటి వాటికి భయపడకుండా పెళ్లి చేసుకుని ఇంకా మిగిలిన వారికి కూడా మార్గం చూపండి. శేఖరుడితో ఎంత ప్రేమగా ఉండేదానివో శ్రీధర్తోనూ అలాగే ఉండు. శేఖర్, శ్రీధర్ వేరువేరు వ్యక్తులు కారు అనుకో. ఇప్పుడు శేఖరంగా ఉన్నవాడు ఈనాడు శ్రీధర్గా వచ్చాడు. ఇలాంటి పాత సంఘటనల గురించి బాధపడడం వల్ల ప్రయోజనమేమీ లేదు. శేఖరాన్ని తలపుకు తెచ్చే వస్తువుల వల్ల నీకు బాధ కలుగుతుందంటే వాటినన్నింటినీ దూరంగా ఉంచేయి. నువ్వు చనిపోయి శేఖరం బ్రతికుంటే అతడికి పాటికి పెళ్ళై ఉండేది. అప్పుడు శేఖరానికి తను చేస్తోంది తప్పని అనిపించేది కాదు. నీకలా తప్పు అనిపించడానికి కారణం మన సంఘపు రీతి, నీతులు. మన సంఘంలో మార్పు వస్తోంది. కానీ అదింకా పూర్తిగా రాలేదు. ఇలాంటి చదువుకున్నవారు ముందంజ వెయ్యాలి. నువ్వు ప్రయత్నిస్తే శేఖరాన్ని మర్చిపోగలవు. మనసును మించింది ఏదీ లేదు. శ్రీధర్పై నీకున్న ప్రేమ శేఖరాన్ని మర్చిపోయేలా చేస్తుంది. శేఖర్ని తలచుకుంటే శ్రీధర్కు ద్రోహం చేసినట్టే అని భావించు. అప్పుడు శేఖరాన్ని తొందరగా మర్చిపోగలుగుతావు. ఈ రోజులోని ఆనందం, సుఖం నీవే. అలాంటప్పుడు నిన్నటి గురించి, రేపటి గురించి బాధపడ్డంలో అర్థం లేదు. ఉమర్ ఖయ్యం అన్న మాటలు వినలేదా? నిన్న గడిచిపోయింది, రేపింకా పుట్టలేదు. ఈ క్షణం మాత్రం నీది. ఇప్పుడు సుఖపడు. రంగనాథన్ గారి మాటలు వింటున్న సునంద, మీ మాటల వల్ల నాకెంతో ధైర్యం కలిగింది. కానీ మీరింకా కాస్త ధైర్యం అంది. అలాగే, కానీ సలహా శక్తి ఎలాంటిదో చూద్దుగాని. ఇంకో నెలలో నీ పాత భావాలను సంపూర్ణంగా నాశనం చేస్తాను. రోజు అరగంటొచ్చి విసుగు పుట్టిన నా ఉపన్యాసం వినిపో అంటూ ఆయన సీతారాం వైపు తిరిగారు. మీరు ఈ పనిలో నాతో సహకరించాలి. సునంద మంచి ధైర్యం గల పిల్ల, మంచి దృఢమైన మనస్సు ఉంది. కానీ అది చాలా సూక్ష్మమైంది కూడా. మన అందరి ప్రయత్నం కన్నా తన ప్రయత్నం వల్ల రాత్రుల్లో నిద్రలో నడిచే అలవాటు నుండి తప్పించుకోవచ్చు. నేను మనసును ఓడించగలను. మనస్సు నా అదుపులో ఉండాలి. కానీ నేను దీని అదుపులో కాదు అనుకునేంత ఆత్మవిశ్వాసం, భరోసా నీకుండాలి సునంద. మనసును మించిందేమీ లేదు అన్నారు. సునంద, సీతారాం ఇద్దరూ ఇంటికొచ్చేటప్పటికీ శ్రీధర్ దినుతో ఆడుకుంటూ కూర్చున్నాడు. సునంద శ్రీధర్ని చూసంది. కొన్ని రోజులు రావడానికి వీలు పడదన్నారు. అలా చెప్పాను, కానీ ఎందుకో విసుగ్గా అనిపించింది. ఓ అరగంట తీరిక కూడా దొరికింది. నిన్ను చూసి వెళదామనొచ్చాను. ఎక్కడికి వెళ్ళావు? అప్పుడే మొదలైంది సునంద. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడగడం.
నువ్వు దానికి జవాబు చెప్పు. రాదిను, మనం వెళదాం అంటూ సీతారాం దినకర్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. సునంద తాను రంగనాథం దగ్గరకు వెళ్ళిన రోజు నుండి ఈనాటి వరకు జరిగిన విషయాలన్నింటినీ చెప్పింది. శ్రీధర్ చాలాసేపు మౌనం వహించాడు. ఎందుకలా మౌనంగా కూర్చున్నారు? నేను చెప్పిందంతా విని విసుగ్గా ఉందా? శ్రీధర్ నిట్టూరుస్తూ అన్నాడు. నువ్వింత బాధపడుతూ ఉన్నా ఒక్క మాట నా చెవిని వేస్తే ఏం పోయేది సునందా? నువ్వింత బాధపడేటప్పుడు నేను నీ నవ్వు మొహాన్ని మాటల్ని విని ఎంత ఆనందంగా ఉండేవాణ్ణో తెలుసా? నీ నవ్వు మొహం వెనుక ఇంత జ్వాలాముకుందని నాకు తెలిసింది ఈ రోజునే. నువ్వు నాకేమీ చెప్పలేదు. నా మనసు ఇలా ఉందని నాకు తెలిస్తే కదా నేను మీకు చెప్పడానికి. నా మనసు ఇలా ఉందని నాకు తెలిసింది ఈరోజే. అదే రంగనాథన్ గారు వివరించాకనే. నీ మనసులో అంత బాధగా ఉన్నప్పుడు ఎలా నవ్వగలిగేదానివి సునందా? మిమ్మల్ని చూసేటప్పటికీ అంతా మరిచిపోయేదాన్ని. అప్పుడు నా హృదయాన్నంతా మీరే ఆక్రమించేవారు. అందువల్ల మీకు నా పరిస్థితి తెలియలేదు. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావనే అనుకునేవాణ్ణి నేను. ఓ సామెతుంది వినలేదా? దూరపు కొండలు నునుపు అని. దగ్గరకు వెళితేనే కదా కొండపైనున్న రాళ్ళు, చెట్లు, ఎత్తుపల్లాలు తెలుస్తాయి. నా మనసులోని ఎత్తుపల్లాలు, రాళ్ళు, చెట్లు అన్నీ నాకు ఇప్పుడు కనపడ్డాయి. ఇక మీదట కాలు జారకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా కొండెక్కుతాను. నేను నీతో బాటే వస్తాను. నువ్వు పడిపోకుండా చూసుకుంటాను. పడిపోయేలా ఉంటే నా ఆశ్రయిస్తాను. ఏమంటావు? మీరన్నదానికి ఎప్పుడైనా కాదన్నానా? నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా ఆకలి తీరదు. క్లయింట్స్ కాచుకుని కూర్చుంటారు. ఇక వెళ్ళనా? సునంద ఇష్టం లేకుండా ఒప్పుకుంది. వెళ్ళాలా? వెళ్ళాలని మీరే కదా అంది. ఇంకా కొన్ని రోజులు అంతే. ఆ తర్వాత? ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత తోడు నీడ నేను లేను. కవిత్వం చదవడం ఎక్కువైనట్టుందే. నా చేతికి దొరికాక నీకు బాగా బుద్ధొచ్చేలా చేస్తాను. మళ్ళీ మాట్లాడుతూ నిల్చున్నారేం? బయలుదేరండి. నేనుంటే నీకేం నష్టం? నష్టమేమీ లేదు. ఇలా దూరంగా కూర్చోవడం కష్టం అంతే. శ్రీధర్ చిరుకోపంతో లేచి నిలబడి, అయితే నేనెందుకిక్కడ? నేను వెళతాను అన్నాడు. సునంద చిలిపిగా నవ్వుతూ, మీ వస్తువులను వేటిని మరిచిపోకుండా తీసుకుని వెళ్ళండి. అలా మరిచిపోతే అర్థమేంటో తెలుసా అంది. ఏంటి? ఆ చోటు వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదని అర్థం. ఈరోజు ఏం మరిచిపోయారు? శ్రీధర్ తన కోటు బటన్ హోలులో అలంకరించుకున్న చిన్న గులాబీ పువ్వు తీసి అనురాగంతో సునంద మీదకు విసిరి తన హృదయాన్ని చూపుతూ అన్నాడు. దీనిని. ఇంతటితో సంఘర్షణ అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల వల్ల నాకు అర్థమైంది ఒకటే, మనం చిన్నతనంలో పిల్లలకు ఏమేం కథలు చెబుతాము అనేది వాళ్ళ భావి జీవితం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల చిన్నపిల్లలకు కథలు చెప్పేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా మంచి మంచి కథలు ఎంచుకుని చెప్పాలి అనేది నాకు అర్థమైంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.